ఇది వన్ టౌన్లో ఉన్న ఫిష్ మార్కెట్కి ఎదురుగా ఏదైతే చిరు వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పుడో గత 100 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. పెరుగుతున్న నియోజకవర్గంతో పాటు వ్యాపారస్తులు కూడా పెరగడం జరిగింది. ఇది ఎప్పుడో మా తాతయ్య గారి టైంలో ఈ ఫిష్ మార్కెట్ మరి బరేటి వెంకటరామయ్య గారి టైంలో ఇది ఓపెన్ చేయడం జరిగింది. అలాగే దీని బయట నిదానంగా ఒక్కొక్కటిగా కొన్ని 100 షాపులు ఇక్కడ వెలిసడం జరిగినాయి. లోగడ బడేటి బుజ్జి గారు మరి మేయర్ గారు ఉన్నప్పుడు 57 షాపులు ఏదైతే కాలవోడిన షాపులు తీసేశారన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ అలాట్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో కడతం జరిగింది. అందులో చాలామంది అందులో ఆక్యుపెన్సీకి వెళ్ళలేదు. కొంతమంది ఏంటంటే దారి లోపలికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఈ రోజున నేను మేయర్ గారు కూడా ఎన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అందులో 14 షాపులే మరి ఆక్యుపెన్సీ అయ్యి మిగతా అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఏదైతే ఖాళీగా ఉన్నాయో అవి ఒక పక్కన ఇచ్చేటట్టయితే, ఎందుకంటే ఇప్పుడు ఆ దారి పెద్దది చేయాలంటే జరిగే పరిస్థితి లేదు. ఒక పక్క వ్యాపారం చేస్తే దారికి ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే రిక్షా లోపలికి వచ్చేటట్టుగా ఉంది. మేమంతా కూడా చూశాను. ఎవరైతే ఆక్యుపెన్సీకి వెళ్తారో వాళ్ళందరినీ కూడా మాట్లాడుకుని చెప్పమన్నాం. ఒక పక్క వాళ్ళందరూ కూడా ఏ కాంప్లెక్స్కి ఆ కాంప్లెక్స్ ఆక్యుపై అవ్వడంతో కూడా వాళ్ళకి ఆ రోడ్డు వేసి వాళ్ళకి ఆ ఫెసిలిటీ అన్నీ కూడా కల్పిస్తాం. తప్పనిసరిగా అందరూ కూడా ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళు కూడా మరి రోడ్డు మీదకి రాకోకుండా, ఎందుకంటే ఒక షెడ్ కూడా ఇదివరకు గతంలో వేశారు, ఆ షెడ్ లోపల పెట్టుకోకుండా అందరూ బయట పెడుతున్నారు. వాళ్ళు నడవాలి అనంటే ప్రతి ఒక్కరు కూడా ఇది నడకదారు ఉన్న మార్కెట్, ఇది ప్రతి ఒక్కరు కూడా నడిచి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా గైడెన్స్ చేసాం. తప్పనిసరిగా 2-3 రోజులు వాళ్ళని ఏదైతే ఉన్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి లోపల పెట్టిస్తే అదే అవుతుంది. ప్రజలకు అవసరమయ్యేది ఒక ఐటెం నిమిత్తం అక్కడ పెట్టుకుంటే ఈ కాంప్లెక్స్లో ఇది దొరుకుద్దని చెప్పి అందరూ కూడా వస్తారు. రోడ్డు మీద చేసే వాళ్ళందరినీ కూడా లోపలికి రమ్మన్నప్పుడు లోపల వాళ్ళందరికీ కూడా కేటాయించి వాళ్ళందరికీ కూడా ప్లాట్ఫారం చేసి చెప్పాం. వాళ్ళు ఇంకా 50% మంది వెళ్ళలేదని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. డెఫినెట్గా ఆదివారం పూట మంగళవారం పూట మున్సిపాలిటీ వాళ్ళని పంపించి వాళ్ళని కూడా లోపల పెట్టి ఏర్పాటు చేస్తాం. ఎవరైనా సరే షాపులు ఉన్నప్పుడు లోపల రోడ్డు మీద కాకుండా అందరూ కూడా లోపల చేసుకుంటే వ్యాపారం సజావుగా తాగుద్ది. అందరూ కూడా లోపలికి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మార్కెట్లో ఉన్న రమారమి 400-500 కోట్లు ఉంటాయి. 500 కోట్లకు కూడా నడిచి తిరగచ్చు. అన్నీ దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఇక్కడే కొట్టుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఎక్కడో చోటన పార్కింగ్ చేసుకుని అందరూ కూడా లోపలికి వచ్చి చేయడానికి ప్రతి ఒక్కరు కూడా నడకదారికి ఉండడానికి ప్రతి వ్యాపారస్తుడు కూడా దానికి వెసులుబాటు ఉండేటట్టుగా సహకరించాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.